సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండల పరిధిలోని బొట్య తండాను అభివృద్ధి పదంలో నడిపించడం తన బాధ్యత అని భావిస్తున్నారని కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి బుక్య అరుణ మల్సూర్ అన్నారు. మంగళవారం గ్రామస్తులతో మాట్లాడిన ఆమె తాను గెలిచిన పక్షంలో ఈ ప్రాంతంలో త్రాగునీరు, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతులను యుద్ధ ప్రాతిపదికన మెరుగుపరుస్తారని కూడా హామీ ఇచ్చారు. దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని తండా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తనకు తెలుసని కూడా పేర్కొన్నారు. గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, స్థానికులు తమను గెలిపించాలని బుక్య అరుణ కోరారు. నా పేరు బుక్య అరుణ మల్సూర్. మాది ఆత్మకూరు మండలం బోటెతండ గ్రామ పంచాయతీ. ప్రస్తుతానికి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సర్పంచ్కి పోటీ చేస్తున్నాను. అందులోటి గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా సహకరించాలని, సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాది ఆత్మకూరు మండలం బోటెతండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముఖ్య అరుణ మల్సూర్. మీ ఉంగరం గుర్తు పైన అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలని నా యొక్క ప్రార్థన. మీరు గ్రామంలో రోడ్డు కానీ, డ్రైనేజ్ కానీ, అందులో మన జీపీ బిల్డింగ్ కానీ, అందులో మట్టి రోడ్లు కానీ, అవి ఇంద్రమ ఇల్లు, సన్నబియ్యం కానీ, ఆ పథకాలన్నీ ప్రజలను సమకూర్చేలా మీరు గెలిస్తే ఖచ్చితంగా పరిష్కరిస్తాం. అదే పింఛన్ వచ్చినాయి దృష్టికి మా దృష్టికి వచ్చినాయి. అవి మేము అధికారుల దృష్టికి తీసుకుపోయి వాళ్ళు పింఛన్ ఇప్పించే బాధ్యత మాది. చాలా మన పై అధికారులనే కలుసుకొని అవి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే విధంగా ప్రజలను సహకరించాలని డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస కాకుండా ప్రజలను మొబైలించి యువతకి గంజాయి కానీ దానికి బానిస కాకుండా చూసుకోవాలని నా బాధ్యత. కొన్ని సమస్యలు ఉన్నాయి. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతానికి అంగన్వాడీ బిల్డింగ్ లేదు, అందులో లేదు. అవి పరిశ్రమ ఉంటామని ఎల్లప్పుడూ గ్రామ ప్రజలు అంటే నేను ఎల్లప్పుడూ గ్రామ ప్రజలను అందుబాటులో ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా అవసరం ఉన్నప్పుడు అన్ని విధాలుగా ఎల్లప్పుడూ నేను ఉంటానని, గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని మనసారా కోరుకుంటున్నాను. గుర్తుపై నాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని నా యొక్క ప్రార్థన.